అసలు ఈ రైల్వే లైన్ అవసరమా అంటే ఏమంటారు? ఎందుకు అవసరం అంటే ఏం చెప్తారు? ఇది నేను అడిగేది నార్త్ టు సౌత్ లింక్. ఈ ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్న కాన్స్టిట్యున్సీలన్నా సంగారెడ్డిగా డిస్టిక్ హెడ్ క్వార్టర్. సంగారెడ్డికి హైదరాబాద్ దగ్గర కదా. కేంద్ర మంత్రులు రైల్వే మినిస్టర్ ఎంతమంది ఉన్నారో అంతమంది ప్రధానమంత్రులను మా ప్రాంతంకి ఎందుకు రైల్వే లైన్ కాకూడదు. ఈ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే లైన్ ఇచ్చినట్టయితే 4 సంవత్సరాలనే రైల్వే లైన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నామంటే ఎన్నో సంవత్సరాల నుంచి నేను పోరాడుతున్నాను ఈ రైల్వే లైన్ కోసం. ఎంతోమంది ఎమ్మెల్యేలు గెలిచినారు, ఎంపీలు అయినారు, మంత్రులు కూడా ఉన్నారు. సో అలాంటిది వాళ్ళ దృష్టికి పోలేదా? వాళ్ళ సహాయ సహకారాలు మీకు ఎట్లున్నాయి? వాళ్ళు ఏమన్నా మీకు సాయం చేశారా ఈ విషయంలో? మన ప్రాంతానికి చెందినటువంటి 2 కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మా జిల్లా ఎంపీ రఘునందన్ రావు గారు, దాంతో పాటు ఈసారి 8 మంది బీజేపీ ఎంపీలు కూడా గెలిచారు. ఇది నేను అడిగే రైల్వే లైన్ ఈజీ ఉన్నది. రైల్వేలోని సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఢిల్లీలో పరిచయాలు ఉండాలా, రావడానికి పోవడానికి ఖర్చులు అవుతాయి. మళ్ళీ ఎట్లా పెట్టుకుంటున్నారు? ఎట్లా? నేను నా సొంత డబ్బులు పెట్టుకొని తిరుగుతా. ఎందుకు తిరుగుతా? మా ప్రాంతం, మా సౌత్ ఇండియాకు కూడా రైల్వే లైన్ రావాలని చెప్పి నా యొక్క కోరిక. ఇంత మంచి ఛాన్స్ ఎక్కడ లేదు. మాది చిన్న లైన్. మా ప్రాంత ప్రజలు లక్షల మంది బాగుపడతారు. మోడీ గారికి, కేంద్ర మంత్రులకు, మా ఎంపీలకు, మా రఘునందన్ రావు గారికి అందరికి మంచి పేరు వస్తుంది అని రామ్మోహన్ నాయుడు గారు చెప్పడం వల్లే ఈ పీయూష్ గోయల్ దగ్గరికి వెళ్ళిన లోపలికి. తెలంగాణ సబ్జెక్టుగా నువ్వు ఓపో అని మంత్రికి ఇట్లా చెప్తే నేను పోయి చెప్తున్నా. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నరేష్. రాజకీయాలు ఒకప్పుడు రాజకీయాలు అంటే సేవ కోసం వచ్చేవాళ్ళు. ఇప్పుడు రాజకీయాలు అన్నీ కూడా కమర్షియల్స్ అయిపోయినాయి. కానీ ఒక వ్యక్తి మన స్టూడియోలో ఉన్నారు. ఆయన జీవితం మొత్తం కూడా ఆయన ప్రాంతానికి చెందిన రైల్వే లైన్ కోసం, ఒక నేషనల్ హైవే కోసం కొట్లాడిండు. ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల దగ్గర నుంచి కేంద్ర మంత్రులు, 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రధానమంత్రులు అందరినీ కూడా కలిసి తమ ప్రాంతానికి రైల్వే లైన్ కావాలని కొట్లాడిండు. సో ఆయన మన స్టూడియోలో, ఆయన పేరు గంగా జోగినాథ్. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, మీరు నేపథ్యం ఎక్కడ? మీరు ఏ ప్రాంతానికి చెందినవారు? నా పేరు గంగా జోగినాథ్. మాది ఉమ్మడి మెదక్ జిల్లా, గడిపెద్దాపూర్ విలేజ్, అల్లాదూర్ మండల్, మెదక్ డిస్టిక్. ఓకే. నేను చిన్నప్పటి సంది ఈ యొక్క మా ప్రాంతం ఉమ్మడి మెదక్ జిల్లాకు రైల్వే లైన్ కావాలి, మా ప్రాంత ప్రజలు మన కోరిక నెరవేరాలని చెప్పి 2002 సంది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతమంది కేంద్ర మంత్రులు, ఎంతమంది రైల్వే మినిస్టర్స్ ఉన్నారో నేను తెలుగుదేశం పార్టీలో ఉండి నేను ఒక రాష్ట్ర సెక్రటరీ, మార్కెట్ కమిటీ చైర్మన్ చేసి అందరి ద్వారా. ఎక్కడ చేశారు మార్కెట్ కమిటీ చైర్మన్? జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్. ఓకే, జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్. రెగ్యులర్గా నేను లీడర్లు ఎంబడి, చంద్రబాబు నాయుడు ఎంబడి, అందరు ఎంపీలు ఎంబడి, కేంద్ర మంత్రులు, రైల్వే మినిస్టర్లు ఎంతమంది ఉన్నారో అంతమంది ప్రధానమంత్రులను మా ప్రాంతంకి ఎందుకు రైల్వే లైన్ కాకూడదు ఈ ప్రాంతానికి. అది నా ఒక కోరిక. ఆ యొక్క కోరిక వల్ల నేను ఈ ప్రాంతంలో ఉన్న లీడర్ల ద్వారా, ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రుల ద్వారా కలవడం జరిగింది. చివరకు మధ్యన మన పీయూష్ గోయల్ గారు అని ఒక రైల్వే మినిస్టర్ వచ్చింది. అవును. డైరెక్ట్ నేనే పోయి వారికి ఇట్లా మా ప్రాంతానికి రైల్వే లైన్ కావాలి, నేను అడిగే రైల్వే లైన్ నార్త్ టు సౌత్ లింక్, ఈ యొక్క రైల్వే లైన్ ఇది ఎట్లా పటాన్ చెరువు దగ్గర వట్టినాగులపల్లి అని రైల్వే స్టేషన్ అది. వట్టినాగులపల్లి రైల్వే స్టేషన్ నుండి సంగారెడ్డి, మెదక్ డిస్టిక్ హెడ్ క్వార్టర్. ఓకే. సంగారెడ్డి నుంచి మేదక్, అది కూడా డిస్టిక్ హెడ్ క్వార్టర్. మేదక్ నుంచి అక్కన్నపేట వరకు రైల్వే లైన్ ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే. పీయూష్ గోయల్ గారికి చెప్తే ఆయన, నేను వాజ్పేయి గారిని కూడా కలిశాను సార్, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రైల్వే లైన్ కోసం తిరుగుతున్నానంటే సర్వే చేయించిండు. సర్వే రిపోర్టు విత్ స్టేషన్స్తోని రైల్వే బోర్డుకు పంపడం జరిగింది. రైల్వే స్టేషన్స్ ఎక్కడెక్కడంటే వట్టినాగులపల్లి, ఇంద్రకరణ్, సంగారెడ్డి, చక్ర్యాల్, చౌటకూర్, దుంపలకుంట, గనాపూర్, మెదక్.
అక్కన్నపేట నుండి నిజామాబాద్, నాందేడ్, నాగ్పూర్, ఢిల్లీ, ఇక్కడ బిహెచ్ఎల్ నుండి సౌత్ ఇండియా, కన్యాకుమారి పోతుంది, తిరుపతి పోతుంది, బెంగళూరు పోతుంది. ఓకే. మాది ఎట్లా అంటే మా ఉమ్మడి మెదక్ జిల్లాల నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీ, ఆందోళ్ కాన్స్టిట్యున్సీ, సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ, పార్ట్ ఆఫ్ సదాశివపేట, ఈ 4 కాన్స్టిట్యున్సీలల్లో ఒక 50,000 మంది హైదరాబాద్కు వస్తుంటారు డైలీ. బిజినెస్ పరంగానే కానీ, వ్యాపార పరంగానే కానీ. కాకపోతే మనం అడిగేది చిన్న లైన్, 90 కిలోమీటర్ల లైన్. కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే లైన్ ఇచ్చినట్టయితే 4 సంవత్సరాలనే రైల్వే లైన్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నామంటే ఎన్నో సంవత్సరాల నుంచి నేను పోరాడుతున్నా ఈ రైల్వే లైన్ కోసం. ఇప్పుడు ఈ మోడీ గారి గవర్నమెంట్ లోపల మన ప్రాంతానికి చెందినటువంటి 2 కేంద్ర మంత్రులు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మా జిల్లా ఎంపీ రఘునందన్ రావు గారు, దాంతోపాటు ఈసారి 8 మంది బీజేపీ ఎంపీలు కూడా గెలిచారు. ఇది నేను అడిగే రైల్వే లైన్ ఈజీ ఉన్నది. నార్త్ టు సౌత్ లింక్ అవుతుంది. చిన్న ప్రాజెక్ట్. ఓకే. నార్త్ లోపల లక్ష కోట్లు, 50,000 కోట్ల ప్రాజెక్టులు ఇస్తారు. నేను అడిగేది 1764 కోట్ల ప్రాజెక్టే. మళ్ళీ ఇది నార్త్ టు సౌత్ లింక్ అడుగుతున్నా. ఈ యొక్క ప్రాజెక్ట్ ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాతనే సికింద్రాబాద్ డెవలప్ అయింది, చల్రపల్లి డెవలప్ అయింది. నా కోరిక ఏంటంటే నేను 60-62 సంవత్సరాలన మరి మనం అడగకపోతే ఎవరు అడుగుతారు? ఇంత కష్టపడి తిరిగినట్టు చెప్పరాదుగా నేను. ఈ యొక్క రైల్వే లైన్ వచ్చినట్టయితే మా ప్రాంత ప్రజలకు నయమవుతుంది, నార్త్ టు సౌత్ లింక్ అవుతుంది, బిజినెస్. మా పటాన్చెరు ఏరియాలో ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి, దాన్ని ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది. ఈసారన్నా మా కేంద్ర మంత్రులు 2, మా ఎంపీలు అందరు కలిసి రైల్వే మినిస్టర్ దగ్గరికి, మళ్ళీ ప్రధానమంత్రి గారి దగ్గరికి పోయి ఈ యొక్క రైల్వే లైన్ ప్రత్యేకంగా దీనిపైన చర్చ చేసి వచ్చినట్టయితే ఈ 5 సంవత్సరాల లోపలనే రైల్వే లైన్ వస్తుందని నేను ఆశిస్తాను. సో మీరు ఇప్పటి వరకు చాలా పోరాటాలు చేయడం జరిగింది రైల్వే లైన్ కోసం. మీ జిల్లా స్థాయి వరకు కూడా కవర్ చేయడం జరిగింది. కానీ అందరు తెలుగు ప్రజలకు తెలవాలా మీరు చేస్తున్న పోరాటం, మీరు చేస్తున్న రైల్వే లైన్ కోసం కృషి. కానీ మీరు అన్ని పనులు పక్క పెట్టుకొని మీ డబ్బులు ఖర్చు చేసుకొని ఇక్కడ నుంచి ఢిల్లీకి తిరుగుతున్నారు, అవన్నీ తెలవాలనే ఇంటర్వ్యూ చేస్తున్నాం. సో ఇప్పటి వరకు మీ మెదక్ జిల్లాలో ఎంతోమంది ఎమ్మెల్యేలు గెలిచినారు, ఎంపీలు అయినారు, మంత్రులు కూడా ఉన్నారు. సో అలాంటిది వాళ్ళ దృష్టికి పోలేదా? వాళ్ళ సహాయ సహకారాలు మీకు ఎట్లున్నాయి? వాళ్ళు ఏమన్నా మీకు సాయం చేస్తారా ఈ విషయంలో? ఇంతకుముందు మల్లాల రాజయ్య గారని, మాణిక్యరెడ్డి గారని మా జిల్లాలో ఎంపీలు ఉండ్రి. వాళ్ళందరి ద్వారానే మరి ఇదివరకు దాకున్న చంద్రబాబు నాయుడు, ఎర్రం నాయుడు, వీళ్ళందరి ఎంపీల ద్వారా డైరెక్ట్ నేను రైల్వే మినిస్టర్ల దగ్గరికే పోయినా. కానీ ఒక్కటి ఉన్నది, కొంచెం నార్త్లో ఉన్న మినిస్టర్స్ వాళ్ళ ఏరియాకే ఎక్కువ చేసుకుంటారు. 1,000 కోట్లు, లక్షల కోట్లు. నేను అడిగే లైన్ చిన్నది. ఈసారి మనకు ఒక అవకాశం కలిసి వచ్చింది కాబట్టి నేను నా సొంత డబ్బులు పెట్టుకొని తిరుగుతా. ఎందుకు తిరుగుతా? మా ప్రాంతం, మా సౌత్ ఇండియాకు కూడా రైల్వే లైన్ రావాలని చెప్పి నా యొక్క కోరిక, అంతేగాని ఏం లేదు నాకు. అయితే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా మంత్రులు దీన్ని మీ మీడియా ద్వారా కేంద్ర మంత్రులు, రైల్వే మినిస్టర్ మోడీ గారికి, మీరు కూడా మా తెలంగాణ, మా ప్రాంత వాసులే కదా, మా ఉమ్మడి జిల్లా రైల్వే లైన్ వచ్చినట్టయితే నార్త్ టు సౌత్ లింక్ అవుతుంది. మా ప్రజలు ట్రావెల్ చేస్తారు, తీర్థయాత్రలకు పోతారు, బిజినెస్ పరంగా అన్ని పెద్ద పెద్ద ఇస్నాపూర్, పటాన్చెరు అంతా ఇండస్ట్రీస్ ఉన్నాయి, గూడ్స్ కూడా వెళ్తాయి. ఈసారైనా మాకు రైల్వే లైన్ ఈ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, రఘునందన్ రావు గారు, మోడీ గారు, పీయూష్ గోయల్ ద్వారా ఒక రైల్వే లైన్ మాకు వస్తుందని చెప్పి, ఇంకొకటి సర్వే జరుగుతుంది ఇప్పుడు ఈ ఎంపీలు కిషన్ రెడ్డి గారికి ఒకటి ఈ పటాన్చెరు సంగారెడ్డి నుంచి మన్మాడ్, ఆదిలాబాద్ కూడా సర్వే చేయమని చెప్పడం జరిగింది వాళ్ళు. ఆ సర్వే రిపోర్ట్ కూడా మార్చిలో వస్తుంది. ఏది ఏమైనా ఈసారి ఇంతమంది ఈ మోడీ గారు గవర్నమెంట్ పోయిన తర్వాత అయితే కష్టం. ఈసారి ఈ ఎంపీలు, ఈ మంత్రులు రైల్వే లైన్ చేయిస్తారని నేను ఆశపడుతున్నాను. 2004కు ముందు రైల్వే మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ ఉండే. సో ఆయనను కలిసినారు అప్పుడు? రైల్వే మంత్రి బండారు దత్తాత్రేయ కూడా కలిసి వారు కూడా లెటర్ రాశారు. సర్వే అయింది, సర్వేకే పరిమితమైంది. ఆయనే మంత్రి ఉండే కదా రైల్వే మంత్రి, ఆయన కూడా ట్రై చేసిన. అంత లోపల రైల్వే మంత్రి చేతిలో కూడా లేదా అది? ఉంది. ఇంతకుముందు బంగారు లక్ష్మణ్ అని ఒక రైల్వే మినిస్టర్ ఉండే.
బంగారు లక్ష్మణ్ దగ్గర మా జిల్లాలో పనిచేసినటువంటి మన రాజీవ్ రంజన్ మిశ్రా కలెక్టర్ గారు, ఆ కలెక్టర్ గారు బంగారు లక్ష్మణ్ దగ్గర పిఎస్గా ఉండి, ఓకే, ఇక నేను ఎట్లో జొర్రి దగ్గర దాకా పోయి సార్ మీరు మా మెదక్ జిల్లాలో పనిచేసిండ్రు కదా, నువ్వు మా ప్రాంతానికి రైల్వే లైన్ నీ చేతులు ఉన్నది కదా సార్ మీరు చెప్పండి అంటే, జోగినాథ్ నువ్వు చిన్న చైర్మన్, నువ్వు ఏం చేయలేవు, నువ్వు ఒక పని చేయి, నువ్వు మీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దగ్గరికి లెటర్ తీసుకురా, నేను ప్రపోజల్ పెడతా, మా మంత్రి దగ్గర పెట్టిస్తా, పార్లమెంట్లో రైల్వే బడ్జెట్లో పెట్టిస్తాను. చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చిన ఇప్పుడు లెటర్ నా దగ్గర ఉంది, లెటర్ తీసుకుపోయినా బడ్జెట్లో పెట్టిండ్రు, సర్వే అయిపోయింది, శాంక్షన్ అయ్యే టైం లోపల అనివార్య కారణాల వల్ల మంత్రి ఆయన పోస్ట్ పోవడం జరిగింది, ఈ రాజీవ్ రంజన్ మిశ్రా గారు కూడా వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత కూడా మా ప్రాంతంలో ఉన్నటువంటి లీడర్లు, మండలాధ్యక్షులు, సర్పంచులు అందరిని తీసుకుపోయి మా లోకల్లో జోగిపేటలో ధర్నాలు చేసినాం, ఢిల్లీ పార్లమెంట్ల దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది. అదన్నీ చేయడం వల్లనే ఇప్పుడు పీయూష్ గోయల్ గారు రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు 18లో బడ్జెట్లో పెట్టిర్రు, సర్వే అయిపోయింది, విత్ స్టేషన్స్ కూడా వచ్చింది. ఒకటేమో మన్మాడ్ దిక్కు పోతుంది ఆదిలాబాద్ దిక్కు, ఒకటి మెదక్ వరకు అయితే అక్కనపేట, నాందేడ్, నాగ్పూర్, ఢిల్లీ, బిహెచ్ఎల్ వట్టినాగలపల్లికి వెళ్ళి కన్యాకుమారి, తిరుపతి, బెంగళూరు. ఇంత మంచి ఛాన్స్ ఎక్కడ లేదు. మాది చిన్న లైన్, మా ప్రాంత ప్రజలు లక్షల మంది బాగుపడతారు. మోడీ గారికి, కేంద్ర మంత్రులకు, మా ఎంపీలకు, మా రఘునందన్ రావు గారికి అందరికి మంచి పేరు వస్తుంది అని నేను ఆశిస్తున్నాను. ఓకే, సో మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు కదా, ప్రజల కోసమే ఫైట్ చేస్తున్నారు, మీకు ఈ థాట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆలోచన ఎప్పుడు వచ్చింది రైల్వే లైన్ కోసం మనం కొట్లాడాలని చెప్పేసి? ఇందిరాగాంధీ గారు మా మెదక్ జిల్లాలో ప్రధానమంత్రి ఉండి, ఇందిరాగాంధీ గారు కూడా మెదక్ జిల్లాకి రైల్వే లైన్ వస్తుందని చెప్పింది. ఓకే, అంటే మెదక్ నుంచి ఆమె ఎంపీగా గెలిచింది. నేను పోయి ఆమెను కూడా కలవడం జరిగింది, ఇందిరాగాంధీని కలిసి. ఇప్పుడు నేను ఫోటోలు ఉన్నాయా నీకు చూపిస్తాను. నేను కలిసిందంటే ఓ గ్రూప్ పోయింది, అలా కూర్చుండి నేను ఇప్పుడు మీకు ఫోటోలు చూపిస్తా. అప్పటి నుంచి కూడా వస్తామన్నారు, దానికి ఏంది సర్వే చేస్తారు, అక్కడ పడేస్తారు. ఇప్పుడు ఇంత ఇంట్రెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈసారి సికింద్రాబాద్ స్టేషన్కు మోడీ గారు చేసిండు 7,000 కోట్లు, చల్రపల్లికి 4,000 కోట్లు చేసిండ్రు. ఈసారి తప్పితే ఎప్పుడు రాదుగా. ఒక రైల్వే లైన్ 1 కిలోమీటర్ చేయాలంటే 2 కోట్లు ఉండే, ఇప్పుడు 14 నుంచి 16 కోట్లు కావాలి. ఒక కొత్త రైల్వే లైన్ వేయాలంటే ఒక సంవత్సరంకు 20 కిలోమీటర్లు వేస్తారు. నేను అడిగేది 90 కిలోమీటర్ల లైనే, 5 ఏళ్ళకే లైన్ వస్తుంది. ఈ సమయం తప్ప ఎవరు అడగరు, ఎవరున్నా అంత కమర్షియల్ ఉంటుంది. నేను నా సొంత డబ్బులు పెట్టుకొని తిరుగుతా, ఉమ్మడి ప్రజల కోసం. నా ఫ్రెండ్స్ 1,000 మంది, లక్షల మంది నా పేపర్ కటింగ్స్ చూసిండ్రు, నా వీడియో కటింగ్స్ చూసిండ్రు. దాంట్లో ఒక 5% ఉంటారు, అరే ఏంది జోగినాథ్ ఏదైనా బిజినెస్ చేసుకోవాలి, దందా చేసుకోవాలి, ఎందుకు నీకు రైల్వే లైన్? 95% అరే ఇది మంచిది. నేను రోడ్లో పోతుంటే సార్ రైల్వే లైన్ వస్తా సార్ మనకంటే, ఈసారి కూడా మోడీ గారిని అడిగిన అపాయింట్మెంటు ఆయన ఇచ్చి ఇప్పుడున్న మంత్రులు, ఎంపీలు ప్రయత్నం చేస్తే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు 25 సంవత్సరాలు అవుతుందా మీరు? 2002 నుంచి నాతో మొత్తం కరస్పాండెన్స్ ఉంది, మీకు చూపిస్తా. ప్రతి ఒక్క డేటు ఏ కేంద్ర మంత్రిని కలిసి ఏ కేంద్ర మంత్రి నాకు జవాబు రాసిండు. కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంతమంది ఉన్నారు కదా, ఎప్పుడు సపోర్ట్ కి రాలేదా? ఎంపీలు అందరు సపోర్ట్ కదా చంద్రబాబు నాయుడు నుంచి. అది కాకుండా పర్సనల్ గా కొట్లాడదాం, మీలాగా కొట్లాడదాం ఎప్పటికప్పుడు, నేను ఆ పని మీద ఉండడం. ఇక ఎమ్మెల్యేలు అంటే ఉంటది కదా వాళ్ళకు, అరే ఈయనకి ఏం పని లేదా, ఇదంతా ఎంపీలు, కేంద్ర మంత్రులు చూసుకునే పని అని అనుకుంటారు. కొంతమంది ఎమ్మెల్యేలు సాయం చేసిండ్రేమో, ఏది రావాలి రైల్వే లైన్ రాకపోకలు ఎట్లా? ఇప్పుడు రైల్వేలోని సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఢిల్లీలో పరిచయాలు ఉండాలా, రావడానికి పోవడానికి ఖర్చులు అవుతాయి, మళ్ళీ ఎట్లా పెట్టుకుంటున్నారు, ఎట్లా సాధ్యమవుతుంది? నాది చిన్న అగ్రికల్చరు, సొంతం డబ్బులు బిజినెస్ లేకున్నా కానీ నేను రైల్వేలలో పోయి ఏదే ఒక ఎంపీ ఇంట్లో, ఎర్రంనాయుడు ఉంటే ఎర్రంనాయుడు ఇంట్లో, మల్లెల రాజు ఉంటే మల్లెల రాజు ఇంట్లో. ఇప్పుడు మొన్నటి వరకు బీబీ పాటిల్ అని ఒక మాజీ ఎంపీ ఉండే, అప్పుడు ఎంపీ ఉండే, మొన్నటి వరకే ఆయన ఇంట్లో ఉంటుంటే ఆయన కూడా మస్తు ప్రయత్నం చేసిండు రైల్వే లైన్ కోసం. ఈసారి గెలిస్తే అవుతుండేనేమో అని ఇప్పుడు ఒకటే మార్గం, వేరే మార్గం లేదు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, రఘునందన్ రావు గారు ఒక మాట పీయూష్ గోయల్ దృష్టికి, మోడీ గారి దృష్టికి పోయినట్టయితే 100కి 100 పాళ్ళు రైల్వే లైన్ వస్తుందని, మా ప్రాంతం బాగుపడుతుందని ఆశిస్తాను. ఇప్పుడు ఎంపీ ఉన్నాడు కదా రఘునందన్ రావు, మీ ఎంపీ, మెదక్ ఎంపీ, ఎట్లుండో ఆయన కలుస్తున్నావు కదా, ఎట్లా కలుస్తున్నాడు. ఆయన కూడా రైల్వే జీఎం తో కూడా మాట్లాడిండు.
ఇప్పుడు ఒక సర్వే కూడా జరుగుతుంది. ఇది సర్వే ఆల్రెడీ జరిగిపోయింది. మీరు ఇంకో సర్వే కూడా జరుగుతుంది ఆదిలాబాద్ దాకా. ఈ 8 మంది కోరిక మేరకు అది మార్చిలో వస్తుంది. సర్వే వచ్చినా రాకున్నా ఇది రెడీ టు శాంక్షన్ బోర్డులో ఉన్నది. ఇప్పుడు ఈ పేపర్స్ స్టేషన్లు అన్ని కూడా రెడీ ఉన్నది. స్టేషన్స్ అన్ని కేవలం బడ్జెట్ దగ్గర అయిపోతుందా? కేవలం బడ్జెట్ దగ్గర. ప్రధానమంత్రి ఆఫీస్కి వెళ్ళి నాకు లెటర్ వచ్చింది. అది అప్రాపరేషన్ యాక్షన్ తీసుకోమని రైల్వే డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రటరీకి రాసిండు. నేను జాయింట్ సెక్రటరీ దగ్గర పోయి కలిసిన. క్యా హై సాబ్ ఆప్ నేతా హై, హమ్కు బడ్జెట్ దియే తో కామ్ కర్తే అన్నాడు ఆయన. అందుకే ఈసారి ఈ మంత్రులు ఈ ఎంపీలు ఉన్నారు కాబట్టి వస్తుందేమో అని ఆశిస్తున్నా. ఈసారి మంచి టైం అనుకోవచ్చు. టైం 2 కేంద్ర మంత్రులు 8 మంది ఎంపీలు ఉన్నారు. ఈసారి రాకపోతే అసలు లైనే రాదు. ఎవడు అడగడు. ఈ రైల్వే లైన్లు పట్టుకుని ఓడు కూర్చాడు. ఇప్పుడు రేపు ఈ యుగానికి ఎవరే కానీ ఏదైనా పైరవీ దందాలు రియల్ ఎస్టేట్లు చేసుకుంటారు. మా ప్రాంతానికి రైల్వే లైన్ కావాలని అడిగేటోళ్ళు అయితే అసలు ఈ రైల్వే లైన్ అవసరమా అంటే ఏమంటారు? ఎందుకు అవసరం అంటే ఏం చెప్తారు? మీ ముంగట్నే కదా సార్ యాత్రికులు పోతారు. ఇది నేను అడిగేది నార్త్ టు సౌత్ లింక్. ఈ ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్న కాన్స్టిట్యున్సీలన్నా సంగారెడ్డిగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. సంగారెడ్డికి హైదరాబాద్ దగ్గర కదా. ఈ 4-5 కాన్స్టిట్యున్సీలలో ఇప్పుడంతా ట్రాఫిక్ పెరిగిపోయింది. సంగారెడ్డి ఎక్కిన వాళ్ళు జోగిపేటలో ఎక్కిన వాళ్ళు 1 అవర్లో హైటెక్ సిటీలు ఉంటాడు. నీకు సంగారెడ్డిలో ఎక్కినోడు, జోగిపేటలో ఎక్కినోడు, మెదక్లో ఎక్కినోడు కన్యాకుమారి పోతాడు, తిరుపతి పోతాడు. అక్కడనే ఉండి మళ్ళీ అక్కడి నుంచి అక్కడనేపేటకి వెళ్ళి నాందేడ్, నాగ్పూర్, ఢిల్లీకి పోతాడు. మా ప్రాంత ప్రజలు కూడా తీర్థయాత్రలు తిరుగుతారు కదా, లక్షల మంది పోతారు. నేను అడిగే లైన్ చిన్నది. దీని ఒక్క థ్రస్ట్ పెడితే అయిపోయారు. వేల కోట్లు బుల్లెట్ ట్రైన్స్ వేస్తున్నారు. 10,000 కోట్లు, 4,000 కోట్లు శాంక్షన్కి ఏం తక్కువ లేవు. ఇది 2,000 కోట్లు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నాకు తెలిసిన కాడికి డబ్బులు అయితే లేవు. 100% కేంద్ర ప్రభుత్వం ఇచ్చో లేదు రోడ్లు చేసినట్టు బీఓటీ కింద రైల్వే లైన్ చేసో ఒక ప్రత్యేక చొరవ ఈ 2 కేంద్ర మంత్రులు, ఒక మా ఎంపీ గారు చొరవ తీసుకొని రైల్వే మినిస్టర్ నరేంద్ర మోడీ గారి దగ్గర చెప్తేనే రైలు వస్తుంది. లేకపోతే రైల్వే లైన్ అనేది రానే రాదు. సో మీరు రైల్వే లైన్తో పాటు ఒక జాతీయ రహదారి కోసం కూడా కొట్లాడుతున్నారని తెలిసింది. ఆ కొట్లాట ఎక్కడి వరకు వచ్చింది? ఆ పోరాటం ఎక్కడి వరకు వచ్చింది? సార్ దీంతో పాటే ఇంతమంది ఎంపీలను తోలుకొని 2022 సంది రైల్వే లైన్తో పాటే నేషనల్ హైవే కావాలని చెప్పి సంగారెడ్డి, నాందేడ్, అకోలా ఇది 140 కిలోమీటర్లు. సంగారెడ్డి అంటే మామిడిపల్లి దగ్గరికి వెళ్ళి దానికి కూడా మల్యాల రాజా ఎంపీ 11 మంది ఎంపీలను తీసుకొని కండూరు అని ఒక బీజేపీ మినిస్టర్ ఉండే, నేషనల్ హైవే మినిస్టర్, ఆయన దగ్గరకు తీసుకొని పోయిన 11 మందిని. దాని తర్వాత బాలు వచ్చిండు. చంద్రబాబు నాయుడు లెటర్ తీసుకొని పోయినా మాకు రోడ్డు కావాలి. బాలు అనేటైనా విమర్శిస్తలేను. వాళ్ళ ప్రాంతానికి రోడ్లు చేసుకున్నారు, మన ప్రాంతానికి చేయలేదు. తర్వాత సర్వే సత్యనారాయణ అని మా సిద్దిపేటగా ఎంపీగా ఉండేది, కేంద్ర మంత్రి అయినా. అప్పుడు సర్వే సత్యనారాయణ ఎంపీ మినిస్టర్గా ఉన్నప్పుడు దేవేందర్ గౌడ్ గారు రాజ్యసభ సభ్యులు ఉండే. నేను రెగ్యులర్గా దేవేందర్ గౌడ్ దగ్గరికి పోతుంటే, సార్ నేను ఒక 20 ఏళ్ళ సంది తిరుగుతున్నా, ఒక మాట మీరు సర్వే సత్యనారాయణకు ఫోన్ చేసి చెప్పండి అంటే సర్వే సత్యనారాయణకు ఫోన్ చేసి మా జోగినాథ్ మాజీ మార్కెట్ చైర్మన్ వస్తుండు, దీన్ని నేషనల్ హైవే డిక్లేర్ చేయండి. ఇది ఢిల్లీకి 100 కిలోమీటర్లు షార్ట్ రోడ్, సంగారెడ్డి, నాందేడ్, అకోలా రోడ్ అంటారు. దీని పేరు ఎస్ఎన్ఏ రోడ్. ఆయన దగ్గరికి పోవడం జరిగింది. ఆయన బాగా రెస్పాన్స్ ఇచ్చాడు. సర్వే సత్యనారాయణ గారి బిడ్డే మా బిడ్డ. అరోరా కాలేజీలో 2 క్లాస్మేట్స్. సార్ ఇట్లన్నది సార్, ఈ సబ్జెక్ట్ మీరే చూస్తున్నారు, నేను 20 ఏళ్ళ సంది కొట్లాడుతున్నా, తప్పక చేద్దామని చెప్పి ఈ రోడ్డు నేషనల్ హైవే డిక్లేర్ చేస్తా అని చెప్పి దేవేందర్ గౌడ్ గారికి చెప్పి 3 నెలల లోపల నేషనల్ హైవే డిక్లేర్ చేసింది. నేషనల్ హైవే డిక్లేర్ తర్వాత గవర్నమెంట్ మారింది. మళ్ళీ నితిన్ గడ్కరీ రవాణా శాఖ మంత్రి వచ్చింది. దానికి సుజనా చౌదరి, బండారు దత్తాత్రేయ, నేను ఎప్పుడు పోయినా పార్లమెంట్లో ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని పోతా. వాళ్ళకి ఇట్లున్నది సార్ అంటే, సరే మేము 2 లెటర్లు ఇస్తాము, నువ్వు గడ్కరీని పోయి కలవండి అంటే, సార్ నేను పోతే గడ్కరీ ఎట్లా కలుస్తాడు సార్ అంటే, మల్లారెడ్డి గారు ఇది తెలంగాణ సబ్జెక్ట్ ఉన్నది, మేము లెటర్లు ఇస్తాం, మేము అపాయింట్మెంట్ ఇస్తాం, నువ్వు గడ్కరీ దగ్గర పోయి కలవమన్నారు. నితిన్ గడ్కరీ దగ్గర పోయి మేము మీకు ఇప్పుడు ఫోటో చూపిస్తా సార్, ఇది మీదే రోడ్డు, ఆయన క్లియర్గా అర్థమవుతుంది. సంగారెడ్డి, నాందేడ్, అకోలా రోడ్ అంటే ఇది 140 కిలోమీటర్స్ నేషనల్ హైవే డిక్లేర్ అయిపోయింది. నేషనల్ హైవే 4 లైన్గా తొందరగా పనులు జరగడానికి శాంక్షన్ చేయండి అంటే శాంక్షన్ రాశాడు. దాని తర్వాత ఏమైందంటే మా జైరాబాద్ పార్లమెంట్కు బీబీ పాటిల్ అయిన ఒక ఎంపీ నితిన్ గడ్కరీకి చాలా సన్నిహితుడు. ఆయన ద్వారా ఫాస్ట్గా వర్క్ అయిపోయింది. నేషనల్ హైవే రోడ్ అయిపోయింది,
ఇప్పుడు ప్రజలకు చాలా సౌకర్యం కూడా జరిగింది. ఓకే. దీని తర్వాత నేను ఇంకొక రోడ్ కోసం కూడా ప్రయత్నం చేస్తాను. 2 నిమిషాలు చెప్తా. కరీంనగర్, సిద్దిపేట్, మెదక్ వాళ్ళు బొంబాయి పోవాలంటే ప్రస్తుతానికి షామీర్పేట నుంచి పటాన్ చెరువు దిగి జైరాబాద్ చౌరస్తాకి వెళ్ళి బొంబాయి పోతారు. నేషనల్ హైవే ఉంది. నేనేం అడుగుతున్నంటే మెదక్ దగ్గర ఒక బొడుమొటిపల్లి, మంబోజిపల్లికి వెళ్ళి బొడుమొటిపల్లి, అల్లాదుర్గానే ఈ నేషనల్ హైవే చౌరస్తా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మెటల్కుంట టోటల్ 80 కిలోమీటర్ల నేషనల్ హైవే రోడ్ చేసినట్టయితే నీకు సుమారుగా 50 కిలోమీటర్లు తగ్గుతుంది. స్టేట్ గవర్నమెంట్లో డబ్బులు లేవని నేను అనుకుంటున్నా. ల్యాండ్ యాక్విజిషన్ చేయాలంటే కొంచెం కష్టం ఈ పరిస్థితిలో. 100 ఫీట్ ఎగ్జిస్టింగ్ రోడ్ ఉన్నది, దాన్ని నేషనల్ హైవే చేసినట్టయితే 50 కిలోమీటర్లు తగ్గుతుంది. దీన్ని కూడా ప్రైమ్ మినిస్టర్ గారికి ఇచ్చిన, బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, రఘునందన్ రావు గారికి ఇచ్చిన, సర్వే చేసి ఇది కూడా రెడీ టు శాంక్షన్ పోయింది. ఇప్పుడు ఆ రోడ్డు వచ్చినట్టయితే కూడా 50 కిలోమీటర్లు తగ్గుతుంది, ఈ ప్రాంతంకు నయం అవుతుందని నేను ఆశిస్తాను. సో మొత్తానికి మీ కళ సాకారమే వేలు వచ్చినది. కాకపోతే ఈ టైం కాకపోతే మళ్ళీ ఎప్పుడు కాదనుకుంటే ఇంకా కాదు సార్. ఎవరైతే ఎవరు అడుగుతారు సార్ ఏం పట్టుకొని ఏముంటుందని. ఒక ఎంపీ ఉన్నాడు అనుకో, నేను విమర్శిస్తలేను, ఆయన అడిగి మీటింగ్ పెట్టి సర్వే చేసే వరకు 3 ఏళ్ళు పోతుంది. కానీ అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఈ 2 ప్రభుత్వాల్లో కూడా అంటే ఆల్టర్నేటివ్ అదా లేకపోతే ఇదా, ఈ 2 ప్రభుత్వాలలో రైల్వే రంగానికి సంబంధించి మన తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందంటే ఏం చెప్తారు? అన్యాయం జరిగిందంటే సార్ ఇప్పుడు కొంచెం చేస్తున్నారు సార్, ఇప్పుడు చేస్తున్నారని నేను దీనికి ప్రెషర్ ఎక్కువ పెట్టినా. ఈ మధ్యనే కలిసిన నీకు 7,000 కోట్లు సార్ సికింద్రాబాద్ స్టేషను, చెల్లరపల్లికి 4,000 కోట్లు సార్. దానిలో భాగంగానే ఇప్పుడు నేను వాళ్ళని ఊరికే ఎంపడగలిగిన వాళ్ళని ఊరికే సార్ చెప్పండి, ఒక మాట మీరు చెప్పండి అంటే చెప్దామయ్యా, నీ కోరిక ప్రయత్నం చేద్దామన్నారు సార్ వీళ్ళు కూడా. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, రఘునందన్ రావు గారు, రైల్వే జీఎంతో కూడా మీటింగ్ జరిగింది. నేను కూడా జీఎం గారి దగ్గర పోయినా, మనం కలిసిన, నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి. వాజ్పేయిని కలిసినవి ఉన్నాయి, ఢిల్లీలో ధర్నాలు చేసినవి ఉన్నాయి, మినిస్టర్లు కలిసినవి ఉన్నాయి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు సార్, ఎవరు అడగరు కూడా. ఈసారి 8 మంది ఎంపీలు గెలిచిర్రు, సర్వేలు కూడా జరుగుతున్నాయి. ఈసారైనా మీ మీడియా మిత్రుల ద్వారా మీరు కూడా మన ప్రాంత వాసులు కాబట్టి ఇంతమంది లక్షల మంది ప్రజల వాళ్ళ తరఫు నుంచి మా ఉమ్మడి మెదక్ జిల్లాకు రైల్వే లైన్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. అసలు మోడీ ఆయన ప్రధాని అయిన తర్వాత ముఖ్యంగా రైల్వే రంగానికి కానీ రోడ్ల రంగానికి కానీ మంచి రోజులు వచ్చినాయా? చేస్తున్నాడు అనిపిస్తుంది ఆయన? చాలా మంచి రోజులు వచ్చినాయి సార్. ఎన్ని నేషనల్ హైవేస్ వచ్చినాయి సార్. నిస్వార్థ సేవకుడు సార్ ఆయన. మీరు చూడండి, ఇంకా నాకు తెలిసిన కాడికి మోడీ అనేది లేకపోతే దేశానికి కష్టం సార్. అట్లాంటి వాడు ఉండాలి, అట్లాంటి టీం వర్క్ నడుస్తున్నది మోడీ గారి దగ్గర. దానికే నేను ఇంత ఇది చేసి ఇంతమంది ఎంపీలు మంత్రుల దగ్గరికి ఇప్పుడు రోజు నేను రెగ్యులర్గా తిరుగుతూనే ఉన్నా. ఈసారి బడ్జెట్ అయిపోయింది, కనీసం నెక్స్ట్ సారి బడ్జెట్ పెడితే నేను అడిగే లైన్ 4-5 ఏళ్ళకి లైన్ వస్తుంది. ఎప్పుడో 20 ఏళ్ళకి వస్తే ఎవడు చూస్తాడు, మనం ఎక్కడ చూస్తాము? మేము అడిగేది కూడా జెన్యూన్ లైన్. అనుకుంటున్నారా? చాలా మంది ఎవరైనా మాట్లాడడం జరిగిందా అంటే ఎందుకు కొట్లాడుతున్నావు, అవసరమా నీకు ఈ రైల్వే లైన్ అని, నేషనల్ హైవే అని? చాలా మంది వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు సార్, ఇప్పటికి 1000 మంది. నీకెందుకు, నువ్వు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదని చెప్పేసి నేను సర్వీస్ మోటివ్ చేస్తాను ఎరక సార్. ఎందుకంటే అంటే విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. 5 మెంబర్స్ సార్, 100కి 5 మెంబర్స్ ఉంటారు. నేను ఏ ఫంక్షన్కి పోయినా, ఏ రోడ్డు మీద పోయినా, ఏం జోగినాథ్ గారు రైలు వస్తా అంటే వస్తుందండి, ప్రయత్నం చేస్తున్నాం, సర్వే కంప్లీట్ అయింది, రెడీ టు శాంక్షన్ ఇవ్వాలి. ఈసారి అన్నా రేపు నెక్స్ట్ ఇయర్ కన్నా ఈసారి మంత్రులు, ఎంపీలు, మీ మీడియా ద్వారా కనీసం మా మోడీ గారి దగ్గరికి పోయినట్టయితే నాకు అపాయింట్మెంట్ కూడా అడిగి నేను అడిగే కోరిక చిన్న. అప్పట్లో మీరు వాజ్పేయిని కూడా కలిసినారు, ఫోటో చూపించడం జరిగింది, వాజ్పేయి గారిని కలిసి మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాని మోదీని ఎందుకు కలవలేకపోతున్నారు? కలవడానికి ప్రయత్నం చేస్తున్నా, లెటర్లు కూడా రాసినా, వాళ్ళు కూడా రైల్వే డిపార్ట్మెంట్ రాస్తున్నారు. రైల్వే డిపార్ట్మెంట్ నాకు జవాబు రాస్తున్నారు. నా స్థాయి ఏమని రాస్తున్నారు? సర్వేలు జరుగుతున్నాయి అని ఇట్లా రాస్తుంటే జరిగిపోతూనే ఉంటాయి సార్. ఇట్లా నేను యుగాలు చూసిన ఇట్లంతా మంత్రులు పోయినరు, ఎంపీలు పోయినరు, కేంద్ర మంత్రులు పోయినరు, ప్రధానమంత్రులు పోయినరు. ఈసారి ఇప్పటి ప్రయత్నం చేస్తే నాకు రెడీ టు శాంక్షన్, నీకు ఏం చేసేది లేదు. చాలా మంది మంత్రులను, కేంద్ర మంత్రులను, రాష్ట్ర ముఖ్యమంత్రులను, ప్రధాన మంత్రులను చూసినారు కదా. సో అప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు తేడా ఏముందంటే ఏం చెప్తారు? అప్పుడు అంతా సర్వీస్ మోటో ఉండే సార్, ఇప్పుడు అంతా వేరే లైన్లు వెళ్ళిపోయింది సార్. కొంచెం బిజినెస్ పరంగా వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు అంతా మోటో ఏదో పని. ఏ నాయకుని కలవాలన్నా, ఈ కేంద్ర మంత్రిని కలవాలన్నా మీరు పోయి కలిసేవారు ఈజీగా. నేను ప్రతి ఒక్క కేంద్ర మంత్రులు ఇంటికి పోయినా, ఎంపీల ద్వారానే పోయినా.
ఇప్పుడంతా కమర్షియల్ అయిపోయినట్టు, అంటే అంతే. కలవడానికి వీలు లేకుండా అయిపోయింది. అంతే సార్. నేను ఎప్పుడు పోయినా కానీ ఎర్రం నాయుడు అందరిని వాళ్ళని దొరుకొని అప్పటి రెస్పాన్స్ ఇప్పుడు ఉందా ఆ మంత్రులది, కేంద్ర మంత్రులది ఆ విధంగా? ఇప్పుడు మోడీ గవర్నమెంట్లో పోతే ఉంటుంది సార్, కానీ మనం రానియాలి కదా, మోడీ గారు రానియాలి, రైల్వే మినిస్టర్ రానియాలి. ఇప్పటికి కూడా వీళ్ళ ద్వారా ట్రై చేస్తున్నా. నాకు ఏదైనా మీ మీడియా ద్వారానో నేను కూడా లెటర్ రాసిన, ఒక చిన్న అపాయింట్మెంట్ ఇచ్చినట్టయితే నాకు ఏమొద్దు, ఆయన మాత్రం డెఫినెట్ చేస్తాడు. పని పెద్దది కాదు కదా సార్, లక్షల కోట్ల పనులు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. అంతా అయిపోయింది. ఖాళీ 2000 కోట్లు, 1764 కోట్లు 2000 అవుతాయి. కానీ 100% కాస్ట్ కింద ఈ రైల్వే లైన్ ఇచ్చినట్టయితేనే స్పెషల్గా ఎంక్వైరీ చేయమని ఈ రైల్వే లైన్ అవసరమా లేదా? అవసరం ఉంటేనే ఇవ్వమనండి. ఓకే. కానీ మోడీ గారి దృష్టికి పోవాలంటే మీలాంటి మీడియా మిత్రులు అక్కడి వరకు చేర్చి మా యొక్క కోరిక, మా ప్రాంత ప్రజల కోరిక, నాకేం రాదండి, ఈ ఇష్టం నెక్స్ట్ ఇయర్ వరకన్నా అవుతుందని నేను ఆశిస్తున్నా. మీరు తెలుగుదేశం పార్టీలో కూడా చాలా క్రియాశీలకంగా పనిచేసినారు. అంటే చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆపోజిషన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, ఈ రైల్వే లైన్కి సంబంధించి మీరు చెప్పినప్పుడు ఆయన స్పందన ఏ విధంగా ఉంటుండే? నేను ఎందుకో ఎవరో చంద్రబాబు నాయుడుది పెళ్ళి అయితే ఎన్టీ రామారావు బిడ్డని ఇస్తారని చెప్పారు సార్. ఎవరెవరి దగ్గరనో తిప్పలు పడి ఆయన పెళ్లికి పోయిన సార్, చెన్నైకి. చంద్రబాబు నాయుడు పెళ్లికి వెళ్ళా. ఏ సంవత్సరంలో గుర్తుందా? 79 ఆ ప్రాంతం అనుకుంటా. ఓకే. దాని తర్వాత ముఖ్యమంత్రి అయిండు. 35 ఏళ్ళు తెలుగుదేశంలో ఉన్నా. జోగినాథ్ అని పిలుస్తాడు. జోగిపేటలో మార్కెట్ కమిటీ చైర్మన్ గా చేసిన. అది కూడా కలిసి వచ్చింది. జోగినాథ్ గంజ్. నేను ఉండే మార్కెట్ యార్డ్ పేరు జోగినాథ్ గంజ్. ఓకే. ఆ ఏరియా పేరు ముందు నుంచి ఉండేనా? పేరు పైన పెట్టారు? లేదు, ముందు నుంచి. అక్కడ జోగినాథ స్వామి అని జోడులింగాల ఫేమస్ దేవాలయం ఉంటుంది. ఓకే. దేవాలయం ఉంటుంది. అది కూడా ప్రథమాంధ్ర సభ జరిగినటువంటి ప్రదేశం సార్ జోగిపేట అంటే. అక్కడ క్లాక్ టవర్ ఉన్నది. మేము అడిగేది జెన్యున్, కానీ నా దమ్ము సరిపోతలేదు. ఓకే. ఇప్పుడు ఇంతమంది ఎంపీలు వచ్చారు కాబట్టి ఆయనతో మంచిగా ఉంటుండే చంద్రబాబు నాయుడు. ఇప్పటికి కూడా మొన్న ముఖ్యమంత్రి కాగానే ఢిల్లీ పోయి రోడ్లు ఆడ లేవడ్డా, ఆయన క్వార్టర్లో జన్పత్ నంబర్ 10 కాడ జోగినాథ్ని విలువ అన్నాడు. నమస్కారం పెట్టినా. ఢిల్లీలో కలిసినారు మొన్న ఢిల్లీలో కలిసి. ఎట్లా తెలిసింది ఆయన ఢిల్లీలో కలుస్తాడు ఉంటాడు అని చెప్పి? నేను పరిచయాలు ఢిల్లీకి వస్తుందని మీడియాలో అక్కడక్కడ వస్తుంటుంది కదా సార్. వెళ్ళిపోయి కలిస్తే నమస్కారం పెట్టి ఇట్లా తిరుగుతున్నా సార్, కొన్ని రోడ్స్ అయినాయి, కొన్ని కాలేదంటే ఆ ఎర్రం నాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు గారి చేతికి ఇచ్చిండు. కేంద్ర మంత్రి గారికి ఆ పేపర్స్ ఇచ్చిండు. ఆ రామ్మోహన్ నాయుడు గారు చెప్పడం వల్లే ఈ పీయూష్ గోయల్ దగ్గరికి వెళ్ళిన లోపలికి, తెలంగాణ సబ్జెక్ట్ కాదు నువ్వు ఓపో అని మంత్రికి ఇట్లా చెప్తే నేను పోయి చెప్పుకున్నా. ఏమన్నాడు ఆయన? పీయూష్ గోయల్ గారు, రైల్వే లైన్లు సర్వే చేస్తే బాగా ఖర్చులతో కూడుకున్నటువంటిది, మీ రాష్ట్ర ప్రభుత్వం సగం ఇవ్వాలి, మేము సగం ఇవ్వాలి, సరే చూద్దాం పోని పిఎస్కి ఇచ్చింది కాగితాలు. సార్ నేను వాజ్పేయి గారిని కలిసిన 2002 సార్లు తిరుగుతున్నాను, పేపర్స్ చూపించిన, మళ్ళీ పేపర్స్ తీసుకొని సర్వేకి రాసిండు. ఆయన పుణ్యం వల్లనే సర్వే అయింది. ఇప్పుడు సర్వే అయిపోయింది, స్టేషన్స్ వచ్చేసినాయి, మొత్తం రిపోర్ట్ అంతా ఢిల్లీ బోర్డులో ఉన్నది. ఏది ఉన్నా కానీ వాళ్ళు అనుకుంటే తీస్తారు, అనుకోలేకపోతే ఏం చెప్తారు తెలుసా? ఇది వైబిలిటీ లేదయా, దీంతో ఏం లాభం రాదంటున్నారు. నేను ఇప్పుడు మీకు చెప్తున్నా కదా సార్, 50,000 మంది ప్రజలు పోతారు, ఇండస్ట్రీస్ ఉన్నాయి, 2-3 ఉమ్మడి జిల్లాలు, సిద్దిపేట, మెదకు, సంగారెడ్డి, ఇంతమంది ప్రాంత ప్రజలకు నయమవుతుంది. నువ్వు వాళ్ళు ఎవరో చెప్పేది ఏ సర్వే, ఏ జిఎం సర్వే అక్కర్లేదు సార్. మీరు స్పెషల్గా తోలిచ్చి మీరు మా డిస్టిక్ హెడ్ క్వార్టర్ రా, మా కలెక్టర్తో మీటింగ్ పెట్టండి ఒక స్పెషల్గా, ఇది అవసరమా లేదని మీకు అప్పుడు తెలుస్తుంది కదా. ఎక్కడో కూర్చుండి వాళ్ళు సర్వే చేసి రాస్తే అది జరిగే పని కాదు. ఇప్పుడు కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, ఆయన గతంలో కూడా ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు కిషన్ రెడ్డి, అలాగే బండి సంజయ్, వాళ్ళది ఎట్లుంది? వాళ్ళ సహకారం ఉందా ఏమన్నా? ఉంది. వాళ్ళు కూడా ఇప్పుడు రికమెండ్ చేశారు రోడ్ల కోసం. వాళ్ళు రికమెండ్ చేయడం కాకుండా మీతో పాటు వచ్చి కేంద్ర రైల్వే మంత్రిని కలుస్తారు. అది ఒక్కడే జరగలేదు సార్. మీ మీడియా ద్వారా పోతున్న వాళ్ళు ఇంత వస్తే పుణ్యం ఉంటుంది మాకు. వాళ్ళకి చెప్పిరనుకో, మా ఎంపీ రఘునందన్ రావు గారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఒక్క మాట రైల్వే మినిస్టర్ దగ్గర 5 నిమిషాలు మాట్లాడి మినిస్టర్ దగ్గర, ప్రధానమంత్రి దగ్గర చెప్పినట్టే రైల్వే లైన్ రాదు అనే సమస్య లేదు. నేను అడిగేది జెన్యున్ కోరిక. కానీ మీరు ముఖ్యమంత్రులను కలిసినారా? అంటే కేసీఆర్ని, ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? రేవంత్ రెడ్డి గారిని కలవలేదు సార్. నేను చంద్రబాబు నాయుడు అయితే ఆల్రెడీ రికమెండ్ చేసిండు, కేసీఆర్ గారికి అప్లికేషన్ ఇచ్చిన సార్. డెవలప్మెంట్ ఆయనకు కూడా ఇంట్రెస్టే సార్.
కావాలంటే. ఓపెన్ గా మాట్లాడుకుంటే అసలు రెస్పాండ్ అవుతున్నారా మంత్రులు? కేంద్ర మంత్రులు పోయినప్పుడు నార్త్ వాళ్ళు అన్నారు కదా, అవును సార్. అలా అసలు మనకు నీకు ఎక్కడ కలుస్తారు సార్? కలవనియరు కదా. అంటే మీరు మన రీసెంట్ గా కలిసినప్పుడు అయినా లేదు సార్, నేను కలవలేదు. ఈ మన మంత్రులు ఇంటికాడ కిషన్ రెడ్డి గారు కలిసిండు, రెస్పాన్స్ రైల్వే మంత్రిని కలిసిన అన్నారు కదా. కలవలేదు సార్. ఈ పీయూష్ గోయల్ కలిసి, అదే అంటున్నా. పీయూష్ గోయల్ కలిసి ఓకే రెస్పాన్స్ ఇస్తేనే నీకు సర్వే అయింది. చాలా బాగా మాట్లాడి, ఆయన వల్లనే, ఆయన పుణ్యం వల్లనే. ఇప్పుడు ఇది చేసేది ఏం లేదు సార్. జస్ట్ వాళ్ళ ఒక జిఎంను పిలిచి, ఈ 3 జిల్లాల కలెక్టర్ని పిలిచి, ఇది అవసరమా లేదా? ఓకే, చిన్న లైన్ సార్ ఇది. గిన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఖాళీ ఒక రివ్యూ, నీకు రైల్వే లైన్ రాదు అనే వర్డ్ లేదు. ఈ లక్షల కోట్ల పనులు జరుగుతున్నాయి, బుల్లెట్ ట్రైన్ రాకున్నది. ఎట్లా మీకు మీ కళ సాకారం అయితే నమ్మకం? 100% నేను ఈ మోడీ గవర్నమెంట్లా 2 కేంద్ర మంత్రులు, ఒక ఎంపీ, 8 మంది ఎంపీలు, డెఫినెట్గా మా రైల్వే లైన్ వస్తుంది. నేను ఇప్పుడు కొత్తగా అడిగే ఒక రోడ్డు గురించి పూర్తిగా దగ్గర దాకా వచ్చింది. కొత్త రోడ్డు, కరీంనగర్ సిద్దిపేట మెదక్ అనే రోడ్డు. కొంచెం మా బీబీ పాటిల్ అయిన ఒక ఎక్స్ఎంపీ, మా నితిన్ గడ్కరీ గారికి సన్నిహితుడు, ఆయన రెగ్యులర్గా పోయి అడుగుతున్నాడు. దేకింగ్ అన్నాడు. ఖచ్చితంగా మా హిట్ టీవీ నుంచి కూడా మంత్రులు, కేంద్ర మంత్రులు అని అందరూ కూడా చూసే విధంగా మేము కూడా మా హిట్ టీవీ నుంచి ఖచ్చితంగా సహకారం చేస్తాం. మీ రైల్వే లైన్ అలాగే హైవే, నేషనల్ హైవే కళ సాకారం కావాలి, మీ జీవిత కళ అని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.